ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సామాజిక మాధ్యమాలలో రాజకీయంగా వ్యక్తిగతంగా పోస్టులు పెట్టవద్దని కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి సూచించారు. మహదేవ్పూర్ మండల కేంద్రంలో పోలీసులు ఆదివారం రాత్రి తనిఖీలు చేపట్టి డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నంబర్ ప్లేట్ లేని 15 వాహనాలను సీజ్ చేసి సరైన పత్రాలు లేని 45 వాహనాలకు జరిమానా విధించారు. గ్రామాలలో ఎవరైనా కొత్త వ్యక్తులు కనబడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సామాజిక మాధ్యమాలలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మహదేవ్పూర్ సీఐ రాజేశ్వరరావు, ఎస్ఐ కె ప్రసాద్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మన యొక్క భారతదేశ జనాభాలో ఎక్కువ ఏముంది యువత, అంటే ఈ ఏజ్ యువత ఉన్నటువంటి ఏదైతే ఏజ్ గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ మంది పాపులేషన్ లో మనకి ఇప్పుడు ఉన్నారు. ఇంకా ముందు ముందు ఇది క్రమంగా ఒక 20-30 సంవత్సరాల తర్వాత అప్పుడు ఏమవుతుంది, భారతదేశంలో ఎక్కువ ఏజ్ గ్రూప్ ఉంటుంది, ఏజ్డ్ పర్సన్స్ ముసలి ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఏది ఇంకొక రానున్న 20 సంవత్సరాలు మాత్రం యువతదే ఆధిపత్యంగా ఉంటుంది ఇప్పుడు భారతదేశంలో. కాబట్టి యువత అనేది దేనికి పనిచేయాలి, ఖచ్చితంగా వాళ్ళు ఒక క్రమశిక్షణతో జీవిస్తూ మంచి కష్టపడి పనిచేస్తే వాళ్ళు, వాళ్ళ కుటుంబము, వారి యొక్క ఊరు, వారి యొక్క సమాజము, భారతదేశము బాగా అభివృద్ధి చెందుతుంది. ఒకవేళ అది యాక్సిడెంట్లు జరిగితే వాళ్ళ తల్లిదండ్రుల మీద కేసులు అవుతాయి. ఇంకోటి, పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ప్రసాద్ చెప్పాడు, ఏంటి బండి బుక్సాడ పడేస్తారు, బండి తీసుకుని వెళ్ళిపోతారు. కొంచెం గారాభం ఎక్కువ అవుతుంది. పిల్లలు ఒకవేళ బండ్లు అడిగినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బండ్లు ఇవ్వకూడదు. ఇంకోటి, పిల్లలు స్కూల్ నుండి లేటుగా వస్తే ఎందుకు లేటుగా వస్తున్నారు తల్లిదండ్రుల బాధ్యత. ఎందుకంటే మంచి దానికన్నా చెడుకు పిల్లలు తొందరగా అట్రాక్ట్ అవుతారు. ఆల్మోస్ట్ 8 నుండి 10 గంటలు స్కూల్లో ఉంటారు పిల్లలు. ఇంటికి వచ్చినప్పుడు పిల్లలు, ఆడపిల్లలు కావచ్చు, మగ పిల్లలు కావచ్చు, ఒకవేళ స్కూల్ నుండి లేటుగా వచ్చినా, కాలేజీ లేటుగా వచ్చినా, లేటుగా ఎందుకు వచ్చిండ్లు అనేది ఒకటి కనుక్కుంటే మా తల్లిదండ్రులు కావచ్చు, అన్న కావచ్చు, అక్క కావచ్చు అడుగుతున్నారు అనేది ఒకటి ఉంటుంది.